చెప్పండి అయ్యా, ఎందుకు రమ్మన్నారు? మీకు చిన్న పార్టీ ఇద్దామని. దేనికి? దేనికేంటండి, మీ వల్లే కదా వీళ్ళ లైఫ్ ఒక రూట్ దొరికింది. ఓహో, దానికైతే ఈ పార్టీ ఏంటయ్యా, చాలా పెద్ద పార్టీ ఇవ్వాలి. అయితే మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చండి, తర్వాత పెద్ద పార్టీ ఇస్తాను. ఆహా, అమర ప్రేమికులు. వాళ్ళు ప్రేమికులే. వాళ్ళు చూసేవా ఎంత ఉన్నారో? నేను ఆఫీస్కి సెలవు పెట్టిన రోజులంత లేదు వాళ్ళ వయసు అంతా కలిపి. అయినా ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయిందయ్యా. 10th క్లాస్లో చేరటం, తోడు కోసం ఎతకటం, ఇంటర్మీడియట్లో రావటం, పార్కుల కోసం ఎతకటం, ఇక డిగ్రీలో రావటం, ఇక మిగిలితే ఉంటుంది ఎవరి దారి అడిపోవటం. అయినా అది వాళ్ళ తప్పు కాదులేవయ్యా, తల్లిదండ్రులు అనాలా, పెంపకంలో ఉంటది. హాయ్ చిన్నయ్య. హాయ్. హాయ్ ఫ్రెండ్. హలో. ఎలా ఉన్నారు? అవునమ్మా. అవును, ఓహో మీ ఇద్దరు మీటింగ్ ప్లేస్ ఇదే కదా? అవును. 5 ఐస్ క్రీమ్లు ఒక కాఫీ తీసుకురామ్మా. 5 ఎవరికి రా? నీకు ఒకటి ఆనదు కదా. కొంచెం ప్రేమ ఎక్కువ నేనంటే. ఏంటి విశేషాలు? అశోక్ అన్నయ్యకి జాబ్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఎలా వచ్చిందంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుంటే ఉద్యోగం వచ్చింది. అరే ఐస్ క్రీమ్ వచ్చింది. అమ్మేం చేస్తుంది? నాన్న ముందు అప్పుడప్పుడు నీ టాపిక్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. నానేమో నా టాపిక్ కట్ చేయడానికి ట్రై చేస్తాడు, అంతేగా. ఏమయ్యా, నువ్వు ఏ విషయమైనా లైట్ గానే తీసుకుంటావా? అవును సార్, కాఫీ కూడా. చిన్నయ్య, నాకు నిన్న 3 అఫీషియల్ సైటింగ్ అయింది. అఫీషియల్ సైటింగా? పెళ్లి చూపులు. అందరి ముందు పెళ్లి కొడుకు అఫీషియల్ గానే సైట్ కొడతాడు కదా. ఈసారి రిజల్ట్ ఏంటి? నేనోకే, బట్ కట్నం నాట్ ఓకే. అయితే పెండింగ్ లో పెట్టారా? మీ ఇంట్లో అందరూ ఇట్టగా మాట్లాడుకుంటారా? మేమిద్దరమే. ఓహో. ఓకే అన్నయ్య, బయలుదేరి. స్వాతి, అప్పుడేనా? కాసేపు ఉండొచ్చుగా. నీకు మాతోనే ఉండాలనిపిస్తుంది కదా. సెంటిమెంట్స్ అర్థమైంది. థ్యాంక్స్. ఇంకా బయలుదేరుతానయ్యా. ఓకే సార్, వస్తానన్నయ్య. బాయ్. బాగా తిను. మూడైందిరా. ఏం అవ్వకూడదా? అరే రే బిల్లు నాకొద్దు. హలో. హలో సార్, మ్యాచ్ దొరికిందా? తొందర ఏంటి? ఆడేమన్నా బొమ్మ షాప్లో దొరకటానికి? ఒకరోజు టైం అడిగానుగా, కొంచెం ఓపిక పట్టు. హలో. మ్యాచ్ దొరికిందా? ఆల్మోస్ట్ ఆల్ దొరికినట్టే. నీకు నచ్చాడా? ఎందుకు నచ్చడు? చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేసేగా. ఓ అలాగా. వాడు నీకు ఓకే, కానీ నువ్వు అతనికి ఓకేనా నా డౌట్. నాకేంటి, నేను సూపర్. అతన్ని తీసుకొస్తాను. ఎంతసేపట్లో తీసుకొస్తావు? చెప్పాను కదా తీసుకొస్తానని, కాసేపు ఆగు. నేను ఆగలేను, ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడు నేను టూ బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను. నాకన్నా టూ బిజీయా? ఏం చేస్తున్నావు చెప్పు. చెప్పు. అది అరే చెప్పు చెప్పు చెప్పు. చెప్పలేనమ్మా, ఎక్కడ కూర్చున్నాను. హలో అజయ్, ఎక్కడున్నావు? ఈ రోజు నా పర్ఫెక్ట్ మ్యాచ్ తీసుకొస్తాను. వాడు అక్కడే ఉన్నాడు, ఈ పక్కనే. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. తిరిగి అద్దంలో చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వు చూడాలనుకుంది వాడినే కదా.
ఏమండి వెళ్ళొస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మీరు రాకపోతే టైగర్ని చంపేసేవండి వెధవ కుక్కలు. సర్లేండి, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక నుంచి అయినా మీ కుక్కను మా వీధిలోకి తీసుకురాకండి. టైగర్ అదే టైగర్. మా ఊరు కుక్కలు అంత మంచి కావండి. మీ కుక్కను అసలు బయటికి తీసుకురాకండి. సర్లేండి, వస్తాను. హలో, నా పేరు దివ్య. మీ పేరు? సూరి. గ్లాడ్ టు మీట్ యూ. ఏంటి సంగతి? ఏం లేదండి, అమ్మ హల్వా చేస్తేను ఇద్దామని వచ్చాను. ఏమిటి విశేషం? మీ అమ్మ రోజు తీపి చేస్తాంది. ఇదిగో మీకు జత బట్టలు పెట్టా చాలా. సర్లేగా రిజిస్ట్రేషన్ పేపర్ జాగ్రత్త పెట్టావా? ఏ పేపర్లు? అదేంటి నేను సెపరేట్ పెడతాను. ఇంటి నిండా బండెడు పేపర్లు ఉంటాయి, అందులో ఏదో నాకేం తెలుసు. మీరు వచ్చి చూసుకోండి. పద, మతి మరపు ఎక్కువైపోతుంది. వస్తానండి. అప్పుడేనా? కాఫీ తాగి వెళ్తురు గాని. నాకు టీ కాఫీలు అలవాట్లేదులేండి. ఉంటానండి. రే సూరి, అమ్మాయిని బయట తీసుకెళ్ళి కొంచెం ఊరు చూపించారా? మీరు గొప్పలు చెప్పడమే కానీ ఏముంటుందండి పల్లెటూరులో. భలే వాళ్ళని మీరు. మా పల్లెటూళ్ళని అలా తేలిగ్గా తీసిపారేకండి. అసలు ఆ సూర్యుగాడిని నిద్రలేపేదే మా పల్లెటూళ్ళు. ఆడు నిద్రలేసాకే మీ సిటీ వాళ్ళందరినీ నిద్రలేపుతాడు, తెలుసా మీకు? ఎవరు? మీరా? ఇది కదండి సూర్యుడు. ఆడి పేరే కదా మందే. సూర్యుడు మీకు సూరిగాడా? ఏదో పెద్ద ఫ్రెండ్లా. మామూలు ఫ్రెండ్ కాదండి, నా బెస్ట్ ఫ్రెండ్. ఎంత తిట్టినా ఎదురు తిరగండి. అంటే నాకు అర్థం కాలా. ప్రతి దాంట్లో అర్థం వెతకూడదండి. పదండి. మీరు భలే మాట్లాడతారండి. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏంటలా చూస్తారు? మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి. వాళ్ళెవరు? వాళ్ళ నా ఫ్రెండ్స్. రేయ్, ఏంట్రా ఈ మధ్య కనపట్ట మానేశారు? ఏమైంది? ఇప్పుడే ఏదో మర్చిపోయాను, ఒక్క నిమిషం ఉండండి. రే పాండు, నువ్వు నేను బయటికి వెళ్ళడానికి ప్రోగ్రామ్ వేసుకుంటే మధ్యలో ఐశ్వర్యరాయ్ వస్తే నువ్వు వెళ్తావా లేదా? వెళ్తావు కదరా? మరి నీకు ఐశ్వర్య ఎంతో ఇవి నాకు కూడా అంతే. ప్లీజ్ అర్థం చేసుకో. థ్యాంక్స్ రా. వినండి వినండి, ఆ ఫ్రెండ్ రాజమండ్రి వెళ్ళాడు. ఆడకి వెళ్ళిన తర్వాత ఏమండి మంచి జోక్ చెప్తుంటే చెవులు ఎందుకు మూసుకుంటారండి? వినండి, ఒక్క జోక్. ఈ తర్వాత ఏం చెప్పండి కదా. ఏంటండి కొడతారు? ఉండండి ఉండండి, ఆగండి ఆగండి. లాస్ట్ జోక్, లాస్ట్ జోక్, లాస్ట్ జోక్, లాస్ట్ జోక్. అదేంటి వాడు గేదె మీద కూర్చున్నాడు? రోజు 2 కిలోమీటర్లు వాటిని మేతకు తీసుకెళ్ళాలి కదా. అంత దూరం నడిస్తే ఆడి కాళ్ళు లాగుతాయని దాని మీద కూర్చున్నాడు. మరి ఆ గేదె కాళ్ళు లాగవా? లాగుతాయి మరి, అందుకే సగం దూరం ఆడి దాన్ని మోస్తాడు.
సింధు ఉందా? మ్, థ్యాంక్స్. అయ్యో సింధు, ఇది కొంచెం కూడా బాలేదు. ప్రతి చిన్న దానికి ఇలా అలిగి ఇక్కడ రాకూడదు. ఏమండి మీరే చెప్పండి. నేను రాత్రి టిఫిన్ తీసుకురాలేదని అలిగి ఇక్కడికి వచ్చేసింది. ఈ న్యాయమా చెప్పండి? ఏం జరిగిందో మాకంతా తెలుసు. వీళ్ళకి చెప్పిందా? సింధు, దిస్ ఇస్ టూ మచ్. అన్ని విషయాలు వీటితో చెప్పావా? ఏమండి మీరు 2 నిమిషాలు బయటికి వెళ్ళండి ప్లీజ్. సింధు ప్లీజ్, సింధు సింధు ఇంటికి రా, సింధు ఇంటికి రా ప్లీజ్. నువ్వు ఇంటికి రాకపోతే ఆ మూటికి వెళ్ళిపోతానని చెప్తుంది. ప్లీజ్ సింధు ప్లీజ్. వస్తానని ప్రామిస్ చేయి. వస్తానని ప్రామిస్ చేయి. శివా, అయ్యో అయితే వస్తానని ప్రామిస్ చేయి. ప్రామిస్, ప్రామిస్. ఓకే, ఆల్ రైట్. హలో, రండి. ఉషా, నేను ఇంటికి బయలుదేరుతున్నానే. ఏయ్, ఏమైంది నీకు? ఇక మీదట ఆ ఇంటికి వెళ్ళానని ఊ అని చెప్పావు కదా. అలా అని కాదు, అక్కడ ఆంటీ ఒక్కతే కష్టపడుతుంది కదా అని. బాయ్. చాచా, ఏవే, వచ్చాడు, గొడవ చేశాడు, తలుపులేశాడు, తీసుకెళ్ళిపోయాడు. తొందరగా పెళ్లి చేసుకుందామే. కొంచెం 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 కసరిస్తా.